ఓం శ్రీ గురుభ్యో నమ. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధే వాసిష్ఠాయ నమో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. ఓం శ్రీమాత్రే నమ. శుక్రగ్రహము సుఖాన్ని, భోగాన్ని, సౌఖ్యాన్ని, కళత్రకారకుడు శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం వల్ల మనకి ధనం కలిసి వస్తుంది, సుఖము, సౌఖ్యము, కళత్రము, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ధనం కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటం, అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్ల ఏర్పడుతుంటుంది. అంటే మనకి సప్తమ భావకారకుడు ఎవరు అంటే జ్యోతిష్శాస్త్రం ప్రకారంగా శుక్రగ్రహం అని అర్థం. ఈ సప్తమ భావకారకుడైన శుక్రుడు కళత్రకారకుడు అంటాడు. ఈ శుక్రగ్రహం అనేది ముఖ్యంగా మనకి వృషభ తులారాశ్యాలకు అధిపతి, అంటే రాస్యాధిపతి. అంటే వృషభ రాశికి కానీ తులారాశికి కానీ రాస్యాధిపతి ఎవరు అంటే శుక్రగ్రహం. ఈ శుక్రగ్రహం వల్ల మనకి గోచారరీత్యా ఏ విధంగా అన్ని రాశుల వాళ్ళకి ఏ విధంగా ఫలితాలు ఉండబోతున్నాయి, శుక్రుడు అనుగ్రహం అనేది ఏ విధంగా ఉండబోతుంది, వివాహ ప్రయత్నాలు కానీ ధనపరంగా కానీ అలానే ధనం సుఖపరంగా కానీ శాంతి కానీ ప్రశాంతం కానీ ఉండబోతున్నారా ఉండలేకపోతున్నారా, మరి శుక్రగ్రహం అనేది ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతుందో మనం ఇవన్నీ కూడా గోచారరీత్యా మనం చూడాలి. అంటే జన్మ జాతకం వేరు, ఎప్పుడు కూడా గోచారం వేరు. జన్మ జాతకాన్ని బట్టి అనుసరించే విధానాలు వేరు. అలానే మనకి దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. ఎప్పుడు కూడా రాశిఫలం అనేది ట్రాన్సిట్ సిస్టమ్ ప్రకారంగానే ఉంటుంది. గోచారం ప్రకారంగా శుక్రగ్రహం వల్ల ఏ విధమైన ఫలితాలు ఉంటాయి. శుక్రగ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి 30 రోజుల కాలం పడుతుంది. ఎప్పుడైనా సరే ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, శుక్రగ్రహము ఎవరైనా సరే వాళ్ళ రాశి నుంచి 1, 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో సుఫలితాన్ని ఇస్తాడని శాస్త్రం గోచారం చెప్పబడుతుంది. అయితే మనకి గోచార రత్నాకరంలో కానీ గోచార ఫల ప్రదర్శనలో కానీ ఈ గోచార రత్నాకరంలో కానీ ఇవి గ్రంథాలన్నింటిలో కూడా మనకి గోచారం గురించి చెప్పబడింది. మరి ఈ శుక్రగ్రహం వల్ల మరి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయా జరగట్లేదా, మిగతా యొక్క కాంబినేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూస్తే ఈ నెల జూలై 31వ తారీఖు నుంచి ఆగస్టు 22 వరకు కూడా శుక్రగ్రహము సింహరాశిలో సంచారం చేయడం జరుగుతుంది. సింహరాశి ఏమిటి? రవి అధిపతి అయిన సింహరాశిలో శుక్రగ్రహం అనేది శత్రుక్షేత్రం అయినప్పటికీ, అంటే ఎనిమి ఒక పొజిషన్ అనేది ఒకటి ఉంటుంది. అంటే శత్రుక్షేత్రం అయినప్పటికీ కొన్ని రాశులకి శుభయోగాలు ఇచ్చే అవకాశం ఉంటుంది, కొన్ని రాశులకి మిశ్రమైన ఫలితాలు, మరికొన్ని రాశులకి చెడ్డ ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని రాశులకి ఏ విధంగా ఉండబోతుంది అంటే జీవితంలో కొన్ని మార్పులు, సాధారణ జీవితం అనేది కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి శుక్రుడు సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు అనేవి వస్తాయని మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా 31వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు, అంటే ఆగస్టు 22 వరకు, అంటే మనకి 23 రోజుల కాలం పాటు శుక్ర సంచారం అనేది సింహరాశిలో ఉండటం వల్ల ఏ విధంగా ఉండబోతుందో ప్రతి రాశిని కూడా మనం గమనిద్దాం. ఆ రాశిని బట్టి మనం విషయాలు తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి శుక్రగ్రహం యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? సింహరాశిలో సంచారం చేసే శుక్రగ్రహము 23 రోజుల పాటు ఏ విధంగా ఉండబోతుంది? శుక్రుడు మిథున రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో సంచారం చేయటం వల్ల కోపము, ఆవేశం అనేది కొంత పెరిగే అవకాశాలు ఉండటం, పెళ్లి సంబంధాల విషయంలో 1, 2 సంబంధాలు కొంత తప్పిపోయి కొంత అనుభవం అనేది సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే పెళ్లి ప్రయత్నాలు చేసేవాళ్ళు, కొత్తగా ప్రయత్నం చేసే వ్యక్తులు కూడా ఉంటారు పాపం. వాళ్ళ యొక్క అబ్బాయి యొక్క అమ్మాయి యొక్క మనస్థిమితం కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ కొంతమంది చూసుకోకుండా మా అమ్మాయికి అబ్బాయికి తొందరగా చేయాలి, ఏదో రకంగా మాకు వయసు అయిపోతుందని ఏదో రకంగా సంబంధం చేయాలి అనే ఆవేశంతో కోపంతో ఉంటారు. అలాంటి ఆలోచనలు ఇప్పుడు కూడా చేయొద్దండి. ఏజ్ అయిపోయినా ఏమైపోయినా కూడా నిజం చెప్పాలంటే ఏంటంటే పిల్లలు బాగుంటేనే తల్లిదండ్రులు బాగుంటారు. శరీరంలోంచి ఆనందదాత హృదయంలోంచి కదులుతేనే సంతానం కలుగుతుందని శాస్త్రవచనం. వాళ్ళు బాగుంటేనే
పేరెంట్స్ బాగున్నట్టు అర్థం. అంటే ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సంబంధం చేసేటప్పుడు వెనక్కి తిరిగి చూసుకోకూడదని పెద్దలు అంటారు. వెనక్కి తిరిగి చూసుకోకూడదంటే అంత సామరస్యంగా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉండాలి, అలానే ఒక మంచి బాండింగ్ ఉండాలి, కలిసిపోయే తత్వం ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మంచి సంతానం కలగాలి, వాళ్ళకి బాగుండాలనే ఉద్దేశంతోనే వివాహ ప్రయత్నం అనేది చేస్తారు. అంటే శీఘ్రంగా వివాహం కావాలని అర్థం. ఈ వివాహ ప్రయత్నాల్లో 1-2 సంబంధాలు తప్పిపోయి మూడో సంబంధం కలిసే అవకాశాలు ఎక్కువ ఉండటం, తర్వాత సంతానం కలిగే వారికి కొద్దిగా ఆలస్యం జరిగే అవకాశాలు ఉండటం. అంటే ఇబ్బందులు పడాల్సిన పనేమీ లేదు, కానీ కొద్దిగా ఆలస్యం జరిగి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. వ్యాపార భాగస్వామ్య విషయంలో తొందరగా పెట్టుబడులు అనేవి పెట్టద్దండి. మన దగ్గర ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో ఆ పార్ట్నర్ని గురించి ఆలోచించేయండి. వారి యొక్క మనస్తత్వాన్ని, వారి యొక్క వాళ్ళకి మీకు హారోస్కోప్ ప్రకారంగా టాలీ అవుతుందా లేదా. ఒక బిజినెస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నిజం చెప్పాలంటే వారి యొక్క స్టార్ ఏంది, వారి యొక్క జోడియాక్ ఏంది, వాళ్ళ యొక్క రాశి ఏంది, ఈ వీరి యొక్క స్టార్ ఏంది, జోడియాక్ ఏందని మనం థింక్ చేయాలి. థింక్ చేసి రెండు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అవుతున్నాయా కావట్లేదా, అతని యొక్క మనస్తత్వం ఏమింది, చంద్రుడు ఎలా ఉంటాడు, మరి ఫైనాన్షియల్ పరంగా పెట్టగలుగుతాడా, అతను ఏమైనా వ్యసనపరడా అనేది ఆలోచన చేసి మీరు బిజినెస్ చేయండి. మీరు బిజినెస్ చేసే వాళ్ళందరూ కూడా, ఈ రాశి వాళ్ళందరూ కూడా. దాని తర్వాత కొన్ని పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు ముందుకు వెళ్ళటం, ఉద్యోగ ప్రయత్నాలు కొంత సఫలీకృతం కావటం, అధికారుల యొక్క ఆగ్రహానికి గురి కాకుండా చూసుకోండి. మీ దగ్గర ఉన్న రహస్యాలు ఏదైతే ఉంటుందో చాలామందికి ఓపెన్గా మాట్లాడటం అనేది చాలామందికి అలవాటు ఉంటుంది. ఓపెన్ అనేది మంచిదే, నిజం చెప్పాలంటే కొంతమంది వ్యక్తుల ద్వారా ఈ కాలంలో కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఓపెన్ అనేది చెప్పాలి, అంటే క్లారిటీ ఉండాలి. మనిషి క్లారిటీ ఉంటే ఎదుటివాడికి లైఫ్ లాంగ్ ఇతను క్లారిటీ ఉన్నాడని ఒక పిక్చర్ అనేది మనసులో ఉంటుంది. కాబట్టి అధికారుల ద్వారా మన్ననలు పొందండి. డైరెక్ట్గా మీరు అధికారులకే చెప్పండి. పక్కనుండే మీ కొలీగ్స్ చెప్పడం వల్ల ఒక మాట వెళ్ళి ఇంకో మాటకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం అనేది కొంత కుదుటపడుతుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కూడా డిస్ప్యూట్స్ లేకుండా, గొడవలు జరగకుండా జాగ్రత్త పడండి. ఎందుకని గొడవలు జరగకుండా అంటే బయట విషయాలు, చిన్న చిన్న విషయాలన్నీ కూడా మనకి పెద్దగా అవుతుంటాయి కొన్ని సందర్భాల్లో. అలాంటి పెద్దవి చేసుకోవద్దండి. పెద్దవి చేసుకోవటం వల్ల కూడా కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచన చేయండి. ఎందుకంటే నాయకంటి గురువు గారు చెప్పారు అని అంటే నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా సమానంగా సమతుల్యంగా తీసుకోండి నా వీడియోస్లో. ఎందుకంటే సమతుల్యంగా ఈక్వలైజేషన్గా తీసుకుంటే ఏంటంటే నిజాన్ని తెలుసుకున్న వ్యక్తులు అవుతారు. నిజం తెలుసుకోవటం వల్ల నేను మిమ్మల్ని బాగు చేసిన వ్యక్తిని అవుతాను. అది చాలా ఇంపార్టెంట్. అది ఎందుకంటే గోచారం వేరు, ఎప్పుడు కూడా బర్త్ చార్ట్ వేరు. బర్త్ చార్ట్ అంటే ఏమిటి అని అంటే ఒక ట్రీ ఉంటుంది, ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద వేళ్ళు అనేది బర్త్ చార్ట్. ఆ చెట్టుకి మనం అప్పుడప్పుడు ఆకులు వస్తుంటాయి. ఆకులు వర్షాకాలంలో ఆకులు వస్తుంటాయి, ఎండాకాలంలో వచ్చేప్పుడు ఆకులు కింద పడిపోతుంటాయి. ఆకులు రావటము, వెండిపోవటం అనేది గోచారం అని అర్థం. అంటే దిస్ ఈజ్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అని అర్థం. ఈ సిస్టంలో మీరు తెలుసుకోండి. బర్త్ చార్ట్ను కూడా చాలా ఇంపార్టెంట్గా తీసుకోండి. సంపద అనేది బాగా పెరుగుతుంది, కానీ అధిక వ్యయం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. మీకు ఖర్చుని పొదుపు చేసుకోండి. మాట్లాడేటప్పుడు కొంత విధానాన్ని మార్చుకోండి. అనవసరమైన వాళ్ళతోటి మాట్లాడదండి, కొంత దూరం పెట్టుకోండి. కొంత ఆలోచన సరళి మార్చుకోవండి. అలానే ఏదైతే అకాల భోజనం చేయకుండా సమయానికి భోజనం చేయండి. నేను చెప్పిన పరిహారాలు పాటించండి, మీకు మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ రాశి వాళ్ళు ప్రత్యేకంగా శుక్రుడు యొక్క ఆరాధన చేయటం చాలా ముఖ్యం. శుక్రుడు యొక్క ఆరాధన చేయటంలో శుక్రగ్రహం అనుకూలత మనకు ఉండాలన్నా, ధన ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా, వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా, సుఖం కలగాలన్నా, భార్యాభర్తల మధ్యలో విభేదాలు తగ్గాలన్నా, అనవసరమైన మధ్యవర్తిత్వం కానీ, అలానే వివాహం సంబంధించిన విషయాల్లో ముందుకు వెళ్ళాలన్నా, అలానే ఎవరైతే ప్రేమించుకుంటున్నారో అలాంటి వాళ్ళు పెద్దల ద్వారా ఒప్పించి వివాహానికి ప్రయత్నం చేసే వ్యక్తులు కానీ, అలానే కాస్మెటిక్ సంబంధించిన బిజినెస్ చేస్తున్న వ్యక్తులు కానీ, సినిమా రంగం వాళ్ళు కానీ, సినిమా రంగంతో పాటు ప్రతి పనిలో కూడా కొంత ముందుండాలి, ఒక ఆకర్షణ బాగా పెరగాలి అని అంటే
అలానే ఏదైతే సంతానపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు, అంటే మనకు సెమిన్ అనాలిసిస్ అంటారు, టెస్టోస్టెరాన్ అంటారు. అంటే ఇవన్నీ కూడా శుక్రగ్రహం వల్లనే ఆరోగ్యపరంగా బాగుంటేనే మనకు శీఘ్రమైన సంతానం కలుగుతుందని అర్థం. అంటే గురువు కూడా అవసరమే, శుక్రుడు కూడా అవసరం. కాబట్టి శుక్రగ్రహం వల్ల ఏదైతే మేలు కలుగుతుందో ఆ మేలు కలగటానికి తప్పకుండా దోషం అనేది, ఏదైతే కొన్ని రాసుల వాళ్ళకి దోషం అనేది ఉంటుందని మనం చెప్పుకున్నామో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలంటే శుక్రుడు యొక్క అనుగ్రహం అనేది ఒకటి ఉండాలి. ఆ శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండాలంటే ఏమి చేయాలి అనేది మనం ముందు ఆలోచన చేయాలి. దీనికి పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. శుక్రగ్రహం యొక్క పరిహారం చేసుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీ గణపతి, అంటే పాదరసపు లక్ష్మీ గణపతిని ఆరాధన చేయటం ఒకటి చేయాలి. అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలతను మనం ఉండటానికి వీనస్ ప్లానెట్ మనకి ఏదైతే పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ముఖ్యంగా శుక్ర హోమం చేయటం చాలా మంచిది, శుక్ర జపం కూడా చేయటం చాలా మంచిది. అలానే శుక్రుడి యొక్క అనుకూలతను మనం బాగా ఎక్కువగా రావటానికి అమ్మవారి యొక్క ఆరాధన, రాజరాజేశ్వరి యొక్క అమ్మవారి యొక్క ఆరాధన, శుక్ర జపం చేయటం చాలా మంచిది. ఓం శుక్రాయ నమః అనే మంత్రాన్ని కూడా చదువుకోవచ్చు. లేకపోతే శుక్రుడికి సంబంధించిన శ్లోకాలు ఉంటాయి, ఆ శ్లోకాలు కూడా చదువుకోవచ్చు. చదువుకోవటం వల్ల కూడా మీకు మంచి జరుగుతుంది. ఈ శ్లోకాలు కూడా శుక్ర హోరలో కానీ, శుక్రవారం రోజున లేదా ప్రదోషకాల సమయంలో సాయంకాలం వేళ శుక్రుని ఆరాధన చేయాలి. కానీ పాదరసపు లక్ష్మీ గణపతిని ఆరాధన చేస్తే చాలా శ్రేష్టమని శాస్త్రంలో చెప్పబడింది. శుక్ర హోమం చేసుకోండి. అలానే బొబ్బర్లు అంటే అలచందలు అంటారు, శుక్రవారం రోజున దానం చేయండి. శుక్రగ్రహ దోషం పోయే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు నేను చెప్పిన పరిహారాలను కూడా పాటించి ముందుకు వెళ్ళండి. మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మీకు మంచి జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.